ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ మద్యం మరణాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కల్తీ మద్యం మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఓవైపు జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై లోతైన విచారణ జరిపించాలని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ధనదాహానికి గిరిజనులు బలయ్యారని విమర్శించింది. అవి అసహజ మరణాలని ఆందోళనలు కూడా చేసింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవి సహజ మరణాలేనంటూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాల పోస్టు మార్టం రిపోర్టు వివరాలను గత ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కల్తీ మద్యం మరణాలపై ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. 2022లో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అసహజ మరణాల కేసుల పరిస్థితిని కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ మొత్తం విచారణ చేసి మరణాలకు బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశాలిచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2022లో కల్తీ మద్యం తాగి 20 మంది వరకు అమాయక గిరిజనులు మరణించారు. దీనికి గల కారణాలను వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందనే అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో పోస్ట్ మార్టం రిపోర్టులను కూడా ఆ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. దీంతో లిక్కర్ స్కామ్ లో లోతులకు వెళుతూనే జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై కూడా విచారణ చేసి తప్పు ఎవరిదో తేల్చాలని కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది.